స్టార్ట్ చేస్తాను. పార్వతి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వేదికపైకి రావాలి సార్. గమనం దయచేసి ప్లీజ్ వెల్కమ్ సార్. నవాదేం స్వర్గాయోపాదదామి భాస్వాదే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషన్వాయుమదేం స్వర్గాగ్నిస్వర్గం సూర్యో జ్యోతిర్జ్యోతిర్సూర్యస్వాహా సజోర్దేవేన సవిత్వా సజోర్దేవేన సవిత్రా సజోర్షసేంద్రావత్యా జుషానః సూర్యో వేదస్వాహా ఇహ పుష్టిం పుష్టిపతిర్దధా ప్రియ ప్రజారామయద ప్రజాపాతిః అగ్నయే గ్రహపాతయే రధిమతే పుష్టిపతయే స్వాహా అగ్నయే నారాయణపతయే స్వనమిత్రం మే అధరానమిత్రముదక్రుధి ఇంద్రానమిత్రం పశ్చాన్మిత్రం పురస్కృధి ఇంద్రః పశ్చాదింద్రః పురస్తాదింద్రో తస్మాదభిపాతు విశ్వతాః ఇంద్రో జిఘాగ్యశుచినాయస్య తాత్ సమిదాసి సమిద్ధో మే అగ్నేది ఉపప్రయంతో అధ్వరం మంత్రం గోతే మాగ్నయే ఆదయద్ధి అస్య ప్రత్నామనుగ్రహే అహ్రయః అయస్స అగ్నేః నన్వం దేవాస్యాయుర్దా అగ్నేస్యాయుర్దేమే బ్రహ్మా ఊనంతం మహాప్రేణ ధీమహి వయసాభ్యం చిత్రాకోశేమగ్నిషీయ అంధస్తాం భక్షేయమహస్థ భక్షీయ ఓం శుక్లాక్షే అద్య నవం యోగదశం యాయాం सबदेत एवं गुण विशेष निष्ठायामस्याम सबदेत अस्माकं सर्वकुर्म यजमान सर्वकुर्मानं शरस्तेर्य धैर्य विद्य विजय आयुः आरोग्य शान्धोर्वादे धोर अकम्यं भयन्तोर्वामः अत्राभ्युपगतां धर्मः अमेरुदास्मै तस्मग्रेश्वर स्वामी महापर्लापयामि भवान् नमस्तास्मि समर्पयामि रक्षां कारयामि दिवेव चक्षुरातनं तद्विप्रासो विपन्यवो जागृवागं सत्समिन्दते विष्णोर्यत्परमं पदं पर्याप्य अनन्तराय सर्वस्तोमो प्रवुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य चित्यै सर्वमेव येनाप्नोति सर्वं जयति अत्रापि सर्वविद्युताभ्यर्महामेर्मुगासमेतः श्रीवेङ्कटेश्वर स्वामी महाकर्पूर नीराजनं समर्पयामि नीराजनान्तं शुद्ध आचमनीयं समर्पयामि रक्षां धारयामि गोविन्द गोविन्द
ओम राजाय प्रसक्य सायिने नमो वयं वदेवते अन्यदाः शरणं नास्ते त्वमेव शरणं मम अस्मात् कारुण्यभावेन अन्नो विष्णु प्रचोदयात् యూఎం స్వప్నకి స్వాగతం పలికిద్దాము మా స్టూడెంట్స్ తను మనలోకి వచ్చేసారు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాంతం అనేది నాకు ఇష్టమైన ప్రదేశం కూడా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉండండి. శ్రీవాణి స్కూల్ ఆఫ్ I invite Srivani School of Bharatanatyam Academy from Chennai, student of Nati Kalaratna Vanitha Gandhi garu. Solo performance by M. Tanayashri. Please come on to the stage. Give a big round of applause.
దేవుడి நீங்கள் வீடியோ எடுங்க நான் போட்டோ ஓகே ஓகே அப்படியே அப்படியே ஒரு பேக் పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది బ్లెస్సింగ్ అన్నమాట. సో రకరకాల బాగా అందుకుంటుంది ఎనర్జీ ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అదృష్టవంతులు ఈ చిన్నారులు. సాక్షాత్ 3 సార్లు డిగ్రీస్ అవార్డు పొందినటువంటి మాస్టర్ జగన్ శ్రీనివాస్ గారు సరిగ్గా వారి యొక్క కార్యక్రమాన్ని ఈ పిల్లల యొక్క చూసి ఆయన చేయడం మీదుగా ఈ సత్కారం అందుకోవడం ఈ చిన్నారులకు ఎంతో మంచి భవిష్యత్తు పడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. మనం ఇలాంటి ఈరోజు శ్రీనివాస్ గారు ఎన్నో అతి పనులు 4-5 రోజుల్లో అమరావతి గుంటూరు విజయవాడ లక్ష్యం ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహణ చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఒక నిమిషం కూడా సమయాన్ని వెచ్చించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా మేము ఆహ్వానించగానే వాళ్ళ బయట ఆ ఇంటి నుంచి వచ్చారు. వాళ్ళు రావడమే ఎంతో గొప్ప విషయం అన్నమాట. అలాంటి పెద్ద శ్రీనివాస్ గారు మన తెలుగు బిడ్డ కావడం అందరి యొక్క అదృష్టం. ఈ పనుల్లోనే వెంటనే సంగీత సామ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య గారు మరియు కే బ్రహ్మానందం కళా సంస్థ తరఫున సువర్ణ కళాకారుల మహోత్సవం చంద్రోత్సవ వారి చేతి దగ్గర జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఎలా ప్రకారంగా ఈ డాన్స్ కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చేసి Sai good day. Say thank you. Tanvika. Thank you. శ్రీనివాస్ గారు చిన్నారికి సర్టిఫికేట్స్ బహుమతి ప్రదానం చేశారు. ఇప్పుడు ఓకే ఓకే తన్విక కొంచెం గుర్తిగా సెంటర్కి వచ్చామండి.
Thank you, Lakshmi. Thank you. Best performance. God bless you, Nana. Please welcome the Volunteers Dance Academy వారు విక్రమారాయణ గారు. ఎస్టీ కళాకారులు చెన్నై ప్లీజ్ రెడీగా ఉండాలి వాళ్ళు. Big class please. మేడం అలానే ఉన్నాను మేడం మేడం అట్లా ఉంది. Please give big round of applause. మేడం అలానే ఉన్నాను. 1 సెకండ్ చూడండి. Next performance by SC Kalakendram. Please be ready. సార్ మేడం మేడం అలానే ఉన్నాను. మేడం సార్ ఇలా చూడండి. సార్ రెడీ. ఓకే సెంటర్కి రారా. రెడీ. One song please. Krishna
Govinda. Please, Keertana and Madhu, please welcome the diocese, and Shalu ma'am, please welcome the diocese. Please. సో నాకు ఎంతో తండ్రిలాగా విద్యను నేర్పించి నన్ను ముందుకెళ్ళి ఈరోజు నేను ఇంత బృహత్తర కార్యక్రమం చేసినంటే ఆ శక్తి నాది కాదు. నాకు తండ్రి లాంటి వెనకుండి నాకు అక్కడ ఉద్యోగం కల్పించి ఎన్నో నైపుణ్యాలు వెలికి తిప్పి నన్ను ఇంత శిల్పిలాగా తయారు చేసినటువంటి పాస్మా వికాస్ ప్రిన్సిపాల్ గారు, నా తండ్రి గారు, మురళీకృష్ణ గారు ఒకసారి వేరే కావాల్సిన వికాస్ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు నేర్పిన విద్య ఈ రోజు నేను ఇక్కడ అమలు చేస్తున్నాను. స్వాగతం. ప్లీజ్ సార్. Once again, please be class to a blessing with the children. నెక్స్ట్ మనం అనుకున్న కార్యక్రమంలో భాగంగా కొంచెం పిల్లలకి అందరికీ కూడా స్నాక్స్ కూడా వస్తాయి. రిసెప్షన్ టిఫిన్ ఉంది, స్నాక్స్ కూడా ఏది లోపలికి అనుమతి లేదు. సో వాటిని స్వీకరించాలి. నెక్స్ట్ ఒక కార్యక్రమం ఎవరు కూడా మీ సహనాన్ని మాకు బ్లెస్సింగ్ గా ఇవ్వాల్సిన కోరుతున్నాను. సంగీత సామ్రాట్ శ్రీ ఎం బాలసుబ్రహ్మణ్యం శర్మ కళాపీఠ సుముద్ర గాన సుధాకర శ్రీ బ్రహ్మాండ కళా సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో వార్షాతుడియ డ్యాన్స్ రోమన్ శ్రీమతి శ్రీదేవి బాలాజీ శ్రీ పద్మకళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ తిరుపతి వారి సౌజన్యంతో సువర్ణ కంకణ ధ్యాన సభ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో వాటిని వీక్షించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ముఖ్య అతిథిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో వారికి నేను స్వాగతం. ఎన్నో ఒక మనిషి ఎప్పుడు ఖాళీగా ఉంటే ఏదో రకమైన ఆలోచనలు వస్తాయన్నమాట. కానీ నిరంతరం శ్రమించే వాళ్ళకు ఆయుధంలాగా సుదర్శన చక్రంలాగా మనకి తోడు ఉంటూ అనేక రకాల ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమానికి మనం పునాది వేయచ్చు. సో అలాంటి కార్యక్రమాలు పునాది వేస్తున్నారు. 3 సార్లు వరల్డ్ రికార్డు సాధించినటువంటి మహానేత, గొప్ప నాయకుడు, ప్రజల నాయకుడు, అదేలాగా ప్రతి టెంపుల్ని సేవ చేస్తూ మన దేవాలయ శాఖగా ఆయన చైర్పర్సన్గా ఉన్నారు. అంత మహత్తర కార్యక్రమాలు సాధిస్తున్నారు. సో వారు మన కోసం ప్రత్యేకంగా 7 సప్త స్థలాలు దాటుకుంటూ ఎన్నో సమయాన్ని కేటాయిస్తూ మన కోసం ఇక్కడికి వచ్చేసారు. వారిని మనం సాదరంగా ఆహ్వానం పలుకుతాము. 3 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినటువంటి గజల్ మాస్టర్ గారు, పద్మశ్రీ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు వారు హైదరాబాద్ వచ్చేసారు. వారికి శ్రీ పద్మశ్రీ డ్యాన్స్ అకాడమీ స్వాగతం పలుకుతున్నాం సార్. మీరు వేదికని అలంకరించవలసిందిగా స్వాగతం సార్. సుస్వాగతం. మధుర గాయకులు కాకినాడ వచ్చేసారు. వారు కూడా వేదికని అలంకరించవలసి కోరుతున్నాం సార్. గౌరవనీయులు శ్రీ శ్రీహరి శర్మ గారు, గౌరవనీయులు శ్రీ కట్టసాయి జ్యోతి గారు, సినీ స్టిల్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ హైదరాబాద్ నుండి వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్. కార్యక్రమ నిర్వహణ శ్రీ కెవి బ్రహ్మానంద గారు, సువర్ణ కంకణ ప్రదాత, విశ్రాంతి అధ్యాపకులు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయవాడ. ప్లీజ్ వెల్కమ్ సార్. కళాక్షేత్రం డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ కొలెజ్ నుంచి కూడా ప్రారంభం జరుగుతుంది. మధ్యలో మా సువర్ణ గంట మహోత్సవం కార్యక్రమాన్ని కూడా మాకు కొంత టైం కేటాయించారు శ్రీదేవి బాలాజీ గారు. ఆ సమయానికి మేము వినియోగించుకుంటూ ఈ మహావిద్వాంసం అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ముఖ్యంగా ఈ సువర్ణ గంట సన్మానం కార్యక్రమాన్ని కొద్దిసేపు మాత్రం పెట్టుకుంటుంది.
దయచేసి చూడండి. తర్వాత దాన్ని యథాప్రకారంగా కార్యక్రమం జరుగుతుంది. నేను 15 ఏళ్ల క్రితం స్థాపించాను. తర్వాత నా పేరు కూడా చేర్చుకుంటూ ఒక కళా సంస్థ, ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈసారి తిరుపతిలో చేయాలని కార్యక్రమాన్ని వీక్షిస్తారని కోరుకుంటూ, ముందుగా మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గజల్ శ్రీనివాస్ గారు, ఆయన ఎంతో మంచి కార్యక్రమంలో ఇంకో 4 రోజుల్లో అమరావతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహణ చేస్తున్నారు. అనేక దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహణ చేయబోతున్నారు. అలాంటి విజయకాయంలో కూడా వారిని త్వరగానే మా ఆస్థానాన్ని మళ్ళీ నాకైతే ఎంతో అభిమానం వచ్చి వారు ఇచ్చేశారు. ముందుగా వారు ఈ ముఖ్య అతిథిగా 4 విషయాలు ఈ సంస్థ గురించి, ఈ సంపాదకుల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారిని ప్రార్థిస్తున్నాను. అలాగే నా సన్నిహితులు ఈరోజు పురస్కార గ్రహీతైనటువంటి గుజాల నరసింహరావు గారు, శేషాద్రి గారు, రఘునాథ్ గారు, శివప్రసాద్ గారు, సుధాకర్ గారు, మునిరత్నం గారు, చింతకాయల చిట్టిబాబు గారు, శ్రీ శౌరి శర్మ గారు, సాయి జ్యోతి గారు, ముఖ్యంగా ఈ సంస్థని వారు చక్కటి ఈ దృశ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అకాడమీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నిజానికి నా మైండ్ అంతా ద్వారకేతో ఉంది. ఇందాక చెప్పారు కదా బ్రహ్మానందరావు గారు, రేపు 3, 4, 5 తారీఖుల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తాం. ప్రపంచ తెలుగు మహాసభలు అంటే ఏదో ప్రపంచాన్ని కాదు, నిజంగానే ఈసారి 50 దేశాల నుంచి పైగా కూడా ప్రతినిధులందరూ వస్తున్నారు. ఈసారి ఇది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ఏ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా అన్ని దేశాల నుంచి రాలే. ఇది చాలా గొప్ప, మాకు మోరల్ సపోర్ట్ అన్నమాట. ఇది మన తెలుగు సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి కళని, ఇంక్లూడింగ్ సంచార జాతుల కళారూపాలు కూడా మేము అందులో పొందుపరిచి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నాం. ఎంత అంటే నిన్ననే చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. మొన్న మధ్యాహ్నం మారిషస్ ప్రెసిడెంట్ గారు ధీరేంద్ర గోకుల్ గారు వస్తున్నట్టు సమాచారం ఉంటుంది. దాంతో మనసంతా కూడా ఉక్కిరిపోయింది. 5 గవర్నర్లు వస్తున్నారు, 5 గవర్నర్లు వస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇచ్చాము. ఆ ప్రోటోకాల్స్ వాళ్ళకి ఇండక్టివ్ ప్రోగ్రామ్ పంపించాలి. నేనేమో విజయవాడ వదిలి రాలేను, కానీ బ్రహ్మానందరావు గారి యొక్క వాత్సల్యం ఉంటుంది కదా, అది మనసును తీసుకొచ్చింది. వాత్సల్యం అంటే ఎంతమందికి అర్థం తెలుసు నాకు తెలియదు. వాత్సల్యం అంటే ఏదో ప్రేమ అనుకుంటారు. వాత్సల్యము అంటే ఒక ఆవు తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అది భూమి మీద పడిన వెంటనే ఆ బిడ్డ యొక్క ఆ పెయ్య యొక్క ఒంటి మీద ఉన్నటువంటి మై అంతా ఉంటుంది, దానిని నాలుకతో తీసేస్తుంది. దానిని వాత్సల్యము అంటారు. అలాగా నేనంటే అంటే ఆ వాత్సల్యంలో మంచి చెడు ఇవేం ఆలోచించదు, అసహ్యము ఆనందం ఇవేమి ఉండవు స్థితి. అటువంటి స్థితిలో ఎప్పుడు కూడా నేను కనిపించగానే నన్ను ఆలింగనం చేసుకుని నన్ను ఆశీర్వదించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బ్రహ్మానందరావు గారు. చాలా సింపుల్ మనిషి, గొప్ప మహావిద్వాంసుడు ఆయన. నాకా సంగీతం రాదు, నాకు సరిగమ పదనిస సరిగమ మగనిస పెట్టి కూడా తెలియదు. నాకు సాహిత్యం చదువుకోలేదు, నాకు ఏమీ రాదు. కానీ నేను కనిపించినప్పుడల్లా నేనేదో మహాగాయకుడు అనుకుంటాడు ఆయన. అది ఆయన గొప్పతనం. నేను కచేరీ చేస్తుంటే ఎదురుగుండా కూర్చుంటాడు ఫస్ట్ రోజు ఆయన. నాకు ఎంత బాధగా ఉంటుందంటే, ఏంటి అంత మహానుభావుని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని నేను కచేరీ చేస్తున్నాను ఏంటంటే. కానీ ఇటువంటి మహానుభావులు దీవించడం నాకు ఆనందం. ముఖ్యంగా నా జీవితంలో 2 అనుభూతులు ఎప్పుడు మర్చిపోలేను.
మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను తన మానస పుత్రుడుగా ఉండడం నాకు మహా గౌరవం. అలాగే ఒకసారి బాలమురళీకృష్ణ గారిని టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటే నీకు నచ్చిన కూర ఏంటని అడిగితే ఆయన్ని గుత్తొంకాయ కూర అన్నాడు. ఇంకిష్టమైంది ఏంటంటే మామిడికాయ పప్పు అన్నాడు. నీకు ఇష్టమైన సినిమా ఏది అంటే మాయాబజార్ అన్నాడు. నీ అభిమాన గాయకుడు ఎవరు అంటే గజల్ శ్రీనివాస్ అన్నాడు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గజల్ శ్రీనివాస్ అని మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు. నేను గబగబా ఫోన్ చేశాను, ఏంటంటే ఇలా మాట్లాడారు మీరు, ఏమన్నా చదువుగా అన్నారా అన్నారు. లేదయ్యా, నువ్వు పలికే విధానం ఉంటుంది చూసావా, ఆ అక్షరం, నేను సంగీతాన్ని మర్చిపోయి నువ్వు పలుకుతున్న అక్షరంలో ఉన్న సంగీతాన్ని చూసుకుంటానయ్యా అన్నాడు. ఆ మాట అన్నందుకు ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన పుట్టిన ప్లేసు శంకరగుప్తంలో ఆయన విగ్రహం పెట్టి అక్కడ రాబోయే రోజుల్లో మంగళపల్లి బాలమురళీకృష్ణ యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం అక్కడ సంగీత విశ్వవిద్యాలయం. అది ఆయన కోరిక. త్యాగరాజ స్వామి వారికి ఎలా జరుగుతుందో అలా నాకు జరగాలని అడిగాడు చనిపోకుండా 5 నెలలకు ముందు. నేను తప్పకుండా తీరుస్తానన్నాను. అలాగే విగ్రహం పెట్టాను. అలాగే వారి జయంతి వర్ధంతులకి అక్కడ ఆరాధనోత్సవాలు చేసుకున్నాం. ఇదంతా కూడా ఇటువంటి మహానుభావులు పక్కన కూర్చునే అర్హత కూడా నాకు లేదు. ఐ డోంట్ యాక్చువల్లీ డిజర్వ్ ఏ చైర్ ఓవర్ దేర్. వాళ్ళ పక్కన కూర్చునేటువంటి సౌభాగ్యం కానీ అర్హత కానీ నాకు లేవు. ఎందుకంటే వాళ్ళు సంగీతంతో జీవించేవాళ్ళు. వాళ్ళు గురుముఖంగా అన్నీ నేర్చుకున్నారు. నేను గురుముఖంగా ఏది నేర్చుకోలేను. నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను. ఈ ప్రపంచంలోనే 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడిని నేను. ఈ భూమి పుట్టిన తర్వాత ఈ భాషలో ఎవరు పాడలేరు. 3 గిన్నిస్ రికార్డులు వరుసగా 2008, 2009, 2010లో చేశారు. ఇవన్నీ ఎన్నున్నా కానీ కళాకారులకు ఏమనిపిస్తుందంటే, దాన్ని అడిగారు, కానీ ఇంట్లో గోడకి 3 గిన్నిస్ రికార్డులు ఉంటాయి కదా, మీకు ఏమనిపిస్తుంది అని. సార్, గోడకి 3 గిన్నిస్ రికార్డులు ఉన్నా పొద్దున్నే కళాకారుడికి గిన్నెలో పెట్టుకుని ఉండాలి సార్ అన్నాను. ప్రతి కళాకారుని కూడా ప్రతి కళ కూడా ఆఖరిగా చూడాలి. చాలామంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లలకి మీరు కొన్నాళ్ళు దాన్ని కళగా నేర్పండి. తర్వాత దాన్ని సీరియస్గా ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటే ఆకలి అనుకుని నేర్పండి. అప్పుడు మాత్రమే కళారూపాలు నిలబడతాయి. ఇవాళ ఇంతమంది పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు. వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటే సాక్షాత్తు తెలుగు తల్లి వచ్చి నా ఇక్కడే కూర్చున్నట్టు అనిపించింది నాకు. ఈ వేదిక మీద తెలుగు మహాసభలు ఇక్కడే ప్రారంభమయ్యాయి అనిపించింది నాకు ఇవాళ నుంచే. నాకు ముఖ్యంగా తల్లిదండ్రులు, నా భార్య సురేఖ కూడా మా అమ్మాయి సంస్కృతి కూచిపూడి నేర్చుకుంటూ ఉంటే రోజు వెళ్ళేది, అక్కడే నివాసం దగ్గర కూర్చునేది. ఇలాగే తల్లిదండ్రులు తను కూడా వచ్చిన ప్రోగ్రామ్స్లో మా పాపను తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తుంటే ఎక్కడో పక్కనెక్కడో కూర్చొని చూస్తూ ఉండేది. ఎక్కడ గజల్ శ్రీనివాస్ భార్య అవన్నీ మర్చిపోయి ఒక తల్లిగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది గొప్ప పిల్లలు, ఇంతమంది పిల్లలు శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నారంటే అది కేవలము తల్లిదండ్రుల యొక్క సంస్కారంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులందరికీ కూడా జేజేలు కొట్టాలి మీరందరూ కూడా. ఇది చేయండి అమ్మా. మీ పిల్లలు ఎప్పుడైతే సంగీతం, సాహిత్యం ఏ ఇంట్లో అయితే కొలువు ఉంటాయో వాళ్ళ ఇంట్లో సంబంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా గొప్పగా ఉంటాయి. నేనేమి మీకేమి నీతి సూత్రాలు చెప్పడానికి రాలే. మన జీవితంలో మన తల్లి నడిపించిందే నడిపించింది, తల్లి తినిపించింది. మా అమ్మ నాకు అన్నీ నేర్పింది. కానీ మా అమ్మ 2 నెలల క్రితం వెళ్ళిపోయింది నన్ను వదిలి. 2 months back she left me, my mother. చిన్నప్పుడు అన్నీ నేర్పింది. గంగ దగ్గరికి తీసుకెళ్ళి పొద్దున్నే నీళ్ళు వదులుతూ గోదావరిలో, నాన్న నేను కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నీ కంటి ముందు నుంచి వెళ్ళిపోతాను, కానీ ఎప్పటికీ నీ కంటి ముందు ఉండేది గంగమ్మరా, దీనికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండరా అని చెప్పింది మా అమ్మ. గోమాత గురించి అలా చెప్పింది, గోపురం గురించి అలాగే చెప్పింది, గురువు గురించి కూడా అలాగే చెప్పింది. కానీ మా అమ్మని మేము కాపాడుకోలేకపోయాం. కానీ మా అమ్మ అలా బాధతో వెళ్ళిపోతుంటే నాకు బాధేసి దేవుని అడిగాను, ఎందుకయ్యా మనుషుల్ని ఇలా బాధపెట్టి తీసుకెళ్తావు? ఆనందంగా తీసుకెళ్ళచ్చు కదా, సంతోషంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. నిండుగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకదే, కానీ ఆనందంగా ఉండేటప్పుడు తీసుకెళ్ళు. మేము కూడా మంచి పనులు చేస్తాం, ఓ దేవుడా, ఓ గోవిందుడా, మేము కూడా మంచి పనులు చేసుకుంటామయ్యా, అప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని అని మా అమ్మ ఐశ్వర్యంలో ఉండగా 4 ముక్కలు రాశాను. పాడినా తప్పని కొడితే పాడుతుంది అందరూ. భక్తుని ప్రార్థన
కాస్త వినవయ్య ప్రభు, మురళని దయతో కనవయ్య ప్రభు. గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. దేవుడా, మమ్మల్ని రోగాలతో ఉన్నప్పుడు తీసుకెళ్ళడం కాదు, మేము కూడా చాలా మంచి పనులు చేసుకుంటాం. ఆ సమయంలో కాస్త వీలు చూసుకుని అప్పుడు మమ్మల్ని తీసుకుపోవాలనుకుంటే, పుణ్యనదులలో స్నానమాడు నాడు దివ్య క్షేత్రములు దర్శించున్నాడు, నా భక్తి నా నీడై ఉన్ననాడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నీ పూజకై పూలు కోయునప్పుడు, నీకై ప్రసాదము చేయునప్పుడు, నీ ధ్యానములో లీనమైనప్పుడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. సజ్జనులతోన తిరుగువేళ, గజ శ్రీనివాసం పట్టుకోవడానికి ఎంతకైనా బెస్ట్ సమయం ఉంటుందా? ఎంత గొప్ప గ్యాంగ్ ఇక్కడ, కల్చరల్ గ్యాంగ్. ఎంతోమంది సంగీత సుధానిధులు ఉన్నారు ఇక్కడ. సజ్జనులతోన తిరుగువేళ, భజన గానంబులో మునుగువేళ, అధరాలపై చిరునవ్వు నరగువేళ, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు.